హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎస్ ఎడ్యుకేషన్ న్యూస్. దిస్ ఇస్ సాయి కుమార్. టీఎస్ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్, పేమెంట్ ఆఫ్ ఫీ తదితర అంశాల గురించి కొంతమంది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది ప్రొవిజనల్ అలాట్మెంట్ శాంపిల్ ఆర్డర్. ఇక్కడ పైన చూడొచ్చు మీకు ఏ కాలేజీలో అలాట్ అయింది అండ్ ఏ బ్రాంచ్లో అలాట్ అయింది, మీకు ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయింది అన్న డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాని కింద ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్, మీకు ఆ కాలేజ్కి కోర్స్ ఫీ ఎంత ఉంది అంటే పర్ ఇయర్ మీరు పే చేయాల్సిన ఫీ ఎంత అనేది ఇక్కడ డిసైడ్ అయి ఉంటుంది. దాని కింద మీరు ఎంత పే చేయాలి, ఇది కాలేజ్ ఫీ ఉంది ఇంత మీరు పే చేయాలి. ఎందుకు కాలేజ్ ఫీ కన్నా మేము తక్కువ పే చేయాలి అని అంటే, కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అమౌంట్ మైనస్ చేసి మిగతా మీరు పే చేయాల్సిన అమౌంట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా, ఒకవేళ మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోయినా కూడా ఇక్కడ మీకు ఫీజు యాజ్ టీజ్గా కాలేజ్ కోర్స్ ఫీ ఎంత ఉందో అంత ఫీ మీకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ చూడొచ్చు. ఇక్కడ సెకండ్ లైన్లో వచ్చిన ఫీని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. పే చేయడానికి మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా వాడచ్చు, లేదా మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్, మీ సేవ సెంటర్, సిఎస్సి సెంటర్ దేనికైనా వెళ్ళి మీరు ఫీ అయితే పే చేయొచ్చు. ఫీ చేసిన తర్వాత చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. మీరు మాకు వచ్చిన కాలేజ్ మాకు ఓకే, మేము ఆల్రెడీ ఫీ పే చేసాము, మేము జాయిన్ అవుతున్నాము అని సెల్ఫ్గా రిపోర్ట్ చేయాలి. ఎందులో? ఆన్లైన్లో. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు 4/7/2024 అంటే రేపటిలోగా, ఈ వీడియో రికార్డ్ అవుతుంది 3/7/2024 రోజు, రేపటిలోగా మీరు ఫీ పే చేసి మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మేము చేసుకోము, మేము సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకునే మాకు ఉద్దేశం ఉంది, మేము వేరే కాలేజ్కి వెళ్తాము అని అనుకుంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అలాంటి అయిన కాలేజ్లో మేము జాయిన్ అవ్వము అనుకుంటే ఫీ పే చేయకండి, రిపోర్ట్ చేయకండి. కాకపోతే ఇది ఓకే, బట్ నెక్స్ట్ ఇంకొంచెం మంచి కాలేజ్ ట్రై చేద్దాము, ఒకవేళ అది రాకపోయినా ఇది ఓకే అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే ప్రజెంట్ అలాట్ అయిన సీట్ ఉంటుంది, లేకపోతే ప్రజెంట్ అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ పేజ్ అయిపోయిన తర్వాత 13/7/2024 నుండి 16/7/2024 వరకు మీరు కాలేజ్కి విజిట్ అయ్యి, ఇక్కడ చూడొచ్చు మీకు అఫీషియల్గా వీళ్ళే చెప్తున్నారు, ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రమే కాలేజ్లో హ్యాండ్ ఓవర్ చేయండి. మిగతా ఒరిజినల్ సర్టిఫికేట్ చేయాల్సిన రూల్ లేదు, కానీ దాదాపు ప్రైవేట్ కాలేజెస్ అయితే అడుగుతాయి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా కొన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాయి. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, మాకు ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ ఓకే, మేము ఇదే కాలేజ్లో కంటిన్యూ అవుతాము, అయినా మేము సెకండ్ ఫేజ్ ఆప్షన్ మళ్ళీ ఇదే కాలేజ్ పెట్టుకోవచ్చా, ఇది కూడా కొంతమంది అడుగుతున్నారు. అవసరం లేదండి. మీరు ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్తో మీరు సాటిస్ఫై అయితే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. సెకండ్ ఫేజ్లో మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ కోటా అని కొన్ని స్పెషల్ కేటగిరీ పోస్టులని ఫస్ట్ ఫేజ్లో అలాట్ చేయలేదు. ఈ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఎవరైనా ఉంటే మీకు ఆ కేటగిరీ సీట్స్ మీరు పొందాలనుకుంటే సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా ఆప్షన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్లో మీ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీని వాళ్ళు కన్సిడర్ చేయలేదు, వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్, మరి సార్ నాకు మొత్తానికి సీట్ వద్దు, సెకండ్ ఫేజ్ అయిపోయాక కూడా నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా, నేను పే చేసిన అమౌంట్ రిటర్న్ వస్తుందా అంటే వస్తుందండి. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను పాలిటెక్నిక్ చేయకూడదు అనుకుంటున్నా, నేను మానేసి వేరే ఇంటర్ ఆర్ సమ్ అదర్ చూసుకుంటాను, నాకు ఈ సీట్ అవసరం లేదు అని అనుకుంటే మీకు ఆన్లైన్లోనే లాగిన్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ అని అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకునేది చేసుకోండి. వన్స్ సీట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలాట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఫైనల్ ఫేజ్ తర్వాత ఈ ఆప్షన్ తీసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 13 to 16 జూలై లోపు మీరు మీ కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో అందులో రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ మీరు చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది సెకండ్ ఫేజ్ తర్వాత ఇది. అండ్ మీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది, ఓరియంటేషన్ క్లాస్ ఎప్పుడు, క్లాస్ వర్క్ ఎప్పుడు అనే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. అదేవిధంగా సెకండ్ ఫేజ్ గురించి కానీ, ఇంటర్నల్ స్లైడింగ్ గురించి కానీ మీరు ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ కౌన్సిలింగ్ సంబంధించిన ఫుల్ వీడియో చేశాను, ఒకసారి మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ సెకండ్ ఫేజ్ ఆప్షన్స్కి వెళ్తున్న వాళ్ళకి నాదొక ఇంపార్టెంట్ సజెషన్ అండి, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజెస్ మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోండి. ఇంకా బెటర్, ఈ కాలేజీలో సీట్ వస్తే నేను 100% వెళ్తాను, ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ వస్తే 100% నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకున్న కాలేజెస్ మాత్రమే ఇవ్వండి.
లేదు ఇప్పుడు వచ్చిన కాలేజే బెటర్ అనుకుంటే ఆప్షన్స్ ఏమి ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా మీరు వద్దనుకున్న కాలేజెస్ వరస్ట్గా ఫీల్ అయ్యే కాలేజెస్ ఏమైనా ఉంటే అవి ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మీకు సెకండ్ ఫేజ్లో ఆ కాలేజ్ కనుక అలాట్ అయితే మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందండి. మళ్ళీ గుర్తుంచుకోండి, సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అవుతే ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా సెకండ్ ఫేజ్కి అడ్జస్ట్ అవుతాయి. మీరు ఒకవేళ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తే పే చేయొచ్చు. ఒకవేళ అమౌంట్ సెకండ్ కాలేజ్ తక్కువ ఉంటే మీకు అమౌంట్ రిఫండ్ అవుతుంది. కానీ మీరు సెకండ్ ఫేజ్ వచ్చిన కాలేజ్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఫేజ్ వచ్చే కాలేజ్లో జాయిన్ అయ్యే ఆప్షన్ అయితే ఉండదు. సో సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఓకే గైస్, ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో పాలిటెక్నిక్ చేయాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో. కాబట్టి మీ సర్కిల్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఓకే అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.